తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమూల్య అందిస్తారు. అమూల్య, ఓవర్ టు యు. ఎస్ సింధు, ఇప్పుడు మనం చూసినట్టయితే తెలంగాణ భవన్లో బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నట్టుగా తెలుస్తోంది. ఆడపడుచులందరూ కూడా ఒక దగ్గర కూడి అసలు బతుకమ్మలు కూడా ఎంత అందంగా పేర్చుతున్నారు. తీరుతూరు పూలతో బతుకమ్మలు అయితే పేర్చుతున్నారు. అలాగే ఇప్పుడు మనతో పాటు పావని మేడం గారు ఉన్నారు. సో మేడం అడిగి అసలు తెలంగాణ భవన్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా జరుగుతున్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు, టీ న్యూస్ యాజమాన్యానికి మరియు టీ న్యూస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ భవన్లో ఏ రోజైనా, ఆనాడైనా ఈనాడైనా, ఉద్యమం నాడైనా, తెలంగాణ వచ్చినాకనైనా, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనైనా కూడా బాగానే జరుగుతున్నాయి, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు. రైట్. మరి ఇక్కడ బతుకమ్మ ఇంకెంతసేపట్లో బతుకమ్మ ఆడబోతున్నారు? చూస్తుంటేనే తెలుస్తుంది. బతుకమ్మలు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా సో ఇంకెప్పుడు స్టార్ట్? 4 గంటలకి స్టార్ట్ కాబోతుందండి. 4 o'clockకి అందరం కలిసి అక్క చెల్లెళ్ళం అందరము బతుకమ్మ సంబరాలు చేసుకోబోతున్నాము, ఆడుకోబోతున్నాము, పాటలు పాడుకోబోతున్నాము. ఓకే, మనందరికీ అంటే మన మహిళలందరికీ ఫేవరెట్ పండుగ ఏదైనా ఉందంటే బతుకమ్మనే. బతుకమ్మ వచ్చిందంటే 9 days అసలు పండుగ అని చెప్పుకోవచ్చు. సో బతుకమ్మ గురించి మీరు అంటే మన ప్రేక్షకులకు, మహిళలకి ఏం చెప్తారు? అంటే బతుకమ్మ పండుగ అంటే ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటి ఆడబిడ్డకు ఒక సారెలాగా బతుకమ్మ చీరలు పంపిస్తూ ఉండేటోడు బాపు కేసీఆర్ గారు. ఇప్పుడు బతుకమ్మ చీరలు పోయి ఏదో పేర్లు మార్చి ఇందిరమ్మ చీరలు అంటున్నారు. ఆ ఇందిరమ్మ చీరలు కూడా ఎంగిలి పూల బతుకమ్మ వచ్చినాక కూడా ఇప్పటి వరకు ఆడబిడ్డలకు ఎవరికి ఇయ్యలేదు. గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో ప్రతి ఒక్క దగ్గర మంచి మంచిగా అంటే కార్యక్రమాలు, బతుకమ్మ సావట్ల దగ్గర శుచి శుభ్రతగా ఉండడానికి బడ్జెట్ను కేటాయించేటోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదు, చూసేటోళ్ళు లేరు, అంతా ఆగమైపోతుంది. రేవంత్ రెడ్డి 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసిండో, పండగ పూట కూడా హైడ్రా తోటి గాజుల రామారంలో ఆడబిడ్డల ఇండ్లను కూలుస్తూ రోడ్ల పాలు చేస్తున్నాడు. ఇకనైనా ఈ బతుకమ్మ నుంచెల్లైనా కూడా రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన పోవాలే అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆడబిడ్డలం అందరం. ఎస్ పావని గారు, ఇంకొకటి అసలు బతుకమ్మ అంటే మనకు ముందు నుంచి ఉన్నా కూడా కొన్ని ఏళ్ల తర్వాత బతుకమ్మ అనేది మరుగున పడే స్థాయి నుంచి మన కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక దీనికి వైభవం అనేది తీసుకొచ్చారు. బట్ ఈ రోజు కూడా మనం చూసినట్టయితే పేరడీ సాంగ్స్ వచ్చాయి. బతుకమ్మ ఉయ్యాలో అని పాడుకునే సిచ్యువేషన్ నుంచి కష్టాలను పేరడీగా మార్చి పాడుకునే సిచ్యువేషన్ వచ్చింది. సో దీని అంటే బతుకమ్మ పండుగను బాపు కేసీఆర్ గారి పాలనలా ఏ విధంగా సంక్షేమ పథకాలు బంగారంలా తెలంగాణ చేసిండ్రు, నీళ్ళు ఇచ్చిండ్రు, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండ్రు అని పాడుకున్నాము. ఇవన్నీ మాయం చేసి రేవంత్ రెడ్డి అనేటైనే అధికారంలోకి వచ్చి మార్పు అని ప్రజలను ఏమార్చే పాలనను చేస్తున్నాడు. రోజు చూస్తున్నాము, హైడ్రా తోటి ఇబ్బందే, ఇండ్లను కూలుస్తున్నాడు, యూరియా బస్తాలతోటి లైన్లలో నిలబెడుతున్నాడు, ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తున్నాడు. ఆ మోసపూరిత హామీలను, ఏ విధంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కైగట్టి ఈరోజు బతుకమ్మ పూట ఆడబోతున్నాం, పాడబోతున్నాము. రైట్. ఓకే, థ్యాంక్ యూ పావని గారు. రైట్, చూసారు కదా సింధు, అసలు తెలంగాణ భవన్లో అసలు మనం చూసుకుంటేనే తెలుస్తుంది బతుకమ్మలన్నీ కూడా ముస్తాబవుతున్నాయి. సో మరి కాసేపట్లో ఈ బతుకమ్మలన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా బతుకమ్మ చుట్టూ మన బీఆర్ఎస్ ఆడపడుచులు అందరూ ఇంకా బతుకమ్మ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. సో తీరు పూలు, బంతి పూలు కానీ, గులాబీ పూలు కానీ, గునుగు పూలు, అన్ని పూలను కూడా తీసుకొని బతుకమ్మలు అయితే రెడీ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం ఈ సెలబ్రేషన్స్ అన్నీ చూస్తున్నాము. అండ్ మనతో మాట్లాడడానికి సుమిత్ర గారు రెడీగా ఉన్నారు. సింధు, ఒక్కసారి సుమిత్ర గారిని అడిగి అసలు ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్, నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కేసీఆర్ గారి పాలనలో ఎట్లుండేనో మళ్ళీ తెలంగాణ భవన్లో ఆ స్థాయిలో మేము చేసుకుంటాం. కానీ విచారించదగ్గ పరిణామం, పండుగోల లేదు, ప్రజలు దుఃఖపడతా ఉన్నారు, ఆడబిడ్డలు దుఃఖపడతా ఉన్నారు, ఇల్లు గోసపడతా ఉన్నది. ఇవాళ తెలంగాణ పల్లెలన్నీ పండుగ సంబురం చేసుకునే సమయంలో యూరియా కొరత, ఆడబిడ్డలందరూ యూరియా లైన్లలో ఉండాల్సిన పరిస్థితి చాలా బాధగా ఉన్నది. నిన్ననే ఒక మహిళ కూడా చనిపోయింది, యూరియా లైన్లో గాయపడ్డ మహిళ, నిన్ననే ఒక మహిళ చనిపోయింది కూడా. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి వ్యవసాయ సహకార కేంద్రం ఒక ధర్నా చౌకులాగా, పండుగోలు లేదు. అయినప్పటికీ
తెలంగాణ సంస్కృతి, తెలంగాణకు సంబంధించినటువంటి బతుకమ్మ ఉద్యమ కాలంలో మరి తెలంగాణ మహిళ చేతిలో ఆయుధమైన బతుకమ్మ. ఈ కేసీఆర్ గారు ఈ పండగను రాష్ట్ర పండగగా అధికారికంగా గుర్తించి మరి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ సంతోషంగా పండగ చేసుకునేటట్టు ప్రతి పండగకు చీరలిచ్చి ఆడబిడ్డల్ని గౌరవించినటువంటి సంప్రదాయం ఉండే. ఆ సంప్రదాయాన్ని ఈ రేవంత్ సర్కార్ తుంగలో దొక్కింది, గంగలో కలిపింది, ఆడబిడ్డను మర్చిపోయింది. జనాభాలో సగమైనటువంటి ఆడబిడ్డ అంటే రేవంత్ సర్కార్కు లెక్కలేదు. మహాలక్ష్మి పేరుతోని మహిళను మోసగించిండు. ఈ రేవంత్ సర్కార్ అత్యధికంగా ఎవరికన్నా కీడు చేసిందంటే అది మహిళకే. జనాభాలో సగం మహిళ కదా, మహిళను ఎట్లా విస్మరిస్తాడు? మరి మహాలక్ష్మి పేరుతోనే హామీ ఇవ్వడమే కాకుండా బతుకమ్మ చీరలు కేసీఆర్ ఒకటే ఇస్తాడా? నేను 2 ఇస్తా అని చెప్పి 2 లేవు, అసలే లేదు, అసలే చీరలు లేవు, పండగ చేసుకునే వాతావరణం లేదు, పరిస్థితులు లేవు. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా, అక్కడ ఎవరు నాదుడు లేడు. ఆ గ్రామాల్లో ఈ పండగ ఏర్పాట్లు చేసేవాళ్ళు లేరు, దీనికి కేటాయించిన నిధులు లేవు. అన్ని రకాలుగా పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. పాలించడం చేతగానితనం కనిపిస్తూ ఉన్నది. అది బతుకమ్మ పండుగలే కూడా కనబడతా ఉంది. కనీసం పండుగను పండుగలాగా చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి బతుకమ్మ అంటే భయం. ఆయన రైఫిల్ చేతిలో పట్టుకున్నాడు. ఉద్యమ కాలంలో ఆయన ఉద్యమకారుల మీదకి రైఫిల్ ఎక్కువ పెట్టినటువంటి మనిషి. బతుకమ్మని పడితే ఆయన కోపం రాదా? ఆయనకు బాధ కాదా? అందుకని తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి బతుకమ్మని తీసేసిండు. బతుకమ్మను మెల్లగా మార్పిస్తామని చూస్తుండు. తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మను మరవదు. తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మను మన సంస్కృతిలో భాగం. ఉద్యమ కాలంలో పరాయీకరించబడ్డది గతంలో వలస పాలనలో. కానీ తెలంగాణ ఉద్యమంతో మళ్ళొక్కసారి బతుకమ్మ బరిగీసి నిలిచింది. ఉద్యమంలో తెలంగాణ సాధనలో భాగమైంది, ఆడబిడ్డ చేతిలో ఆయుధమైంది. ఆ బతుకమ్మ పండుగ ఈ రేవంత్ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మహిళలు చేసుకుంటారు, ఎన్ని బాధలు పెట్టినా చేసుకుంటారు, తప్పకుండా నిలదీస్తారు. ఇలా ప్రజలే కైగట్టుకొని పాటలు పాడుకునే పరిస్థితి. నిజంగా బతుకమ్మకు ఒక సాహిత్యం లేదు. పాటలకు ప్రజల కష్ట సుఖాల్లోంచి పుట్టినటువంటి పాటలే సాహిత్యమే. ప్రజల మౌఖికంగా నోట్లోంచి ఒకరి నోటి నుంచి ఒకరి నోటికి వచ్చే సందర్భం. అటువంటి బతుకమ్మ పండగ, అటువంటి బతుకమ్మ పాటలు, కైగట్టుకున్నటువంటి బతుకమ్మ పాటలు ఇవాళ ప్రజలు ఆ కష్టాల్ని కైగట్టుకొని పాడుకుంటున్నారు. ప్రజలు రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి మోసాలను కైగట్టుకొని పాటలు పాడుతూ ఉన్నారు. మహాలక్ష్మి పథకాన్ని మంటగల్పిండని, 6 గ్యారంటీలు అమలు చేస్తలేడని, రైతులను గోసపెడుతున్నాడని ఇట్లా ప్రజలు పాడుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రేవంత్ సర్కార్కు ఈ బతుకమ్మ పండుగ మళ్ళొక్కసారి బుద్ధి చెప్పబోతూ ఉన్నది. ప్రజల నిరసన ఈ రూపంగా తెలియజేయబోతూ ఉన్నారు. పండుగను కూడా నిరసన రూపానికి నిలువెత్తు నిదర్శనంగా చూపించబోతున్నారు. రేవంత్ రెడ్డికి తప్పకుండా వెన్నులో వణుకు మొదలవుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎస్, చూసాం కదా సింధు, ఏదేమైనా 9 రోజుల బతుకమ్మ పండుగ చేసుకోవడంలో తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఇంకో మేడం ఉన్నారు, వారిని అడిగి అసలు ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎస్, ఓకే మేడం, చెప్పండి ఇక్కడ బతుకమ్మ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బతుకమ్మ ఏర్పాట్లు జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో ఇవాళ బీఆర్ఎస్ భవన్లో తుల ఉమ్మక్క ఆధ్వర్యంలో, పద్మా దేవేందర్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ బతుకమ్మను ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే తల్లిలాగా మహిళలందరం అంటే కుల మత భేదాలు లేకుండా పూలైతే బంతులు, చామంతులు ఎట్లయితే కలిసి ఉన్నాయో అన్ని బతుకమ్మలో ఎన్ని రకాల పూలు ఉన్నాయో అంతమంది మహిళలం ఇక్కడ కలిసి ఉండాలనేది. బతుకమ్మ అంటే ఒక వ్యక్తిత్వ వికాసం. ఇప్పుడు ఏంటంటే చెర్లల్లో కొత్త నీళ్ళు వస్తున్నప్పుడు అక్కడ ఈ గౌరమ్మలను చేసుకొని పోయి మనం పసుపు గౌరమ్మలను వదులుతాం. దాంతో వివిధ రకాల పూలు అంటే మెడికేషనల్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఈ పుష్పాలన్నీ కూడా తంగేడు, బంతులు ఇవన్నీ నీళ్ళలో కలిపినప్పుడు నీళ్ళంతా శుద్ధ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 9 రోజులు వినాయక చవితి చేస్తారు. వినాయకుడిని ఏంగానే మునిగిపోతాడు, కానీ మహిళగా ఒక బతుకమ్మ చిహ్నం ఇది నీళ్ళల్లో వేసినప్పుడు తేలుకుంటూ పోతుంది. అంటే మహిళ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇక్కడి నుంచి చివరి వరకు తన జీవితాన్ని కొనసాగిస్తుందన్న ఒక సందేశం. అయితే ఇక్కడ తెలంగాణలో ఇంతకుముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బాపు కేసీఆర్ ఉన్నప్పుడు ఘనంగా వేడుకలు జరుపుకున్నాం. ఏ తెలంగాణ తల్లి నుంచి అయితే బతుకమ్మను ఆ చేతుల నుంచి వేరు చేసిండో మళ్ళీ ఆ తల్లి చేతిలో బతుకమ్మను పెట్టి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తెచ్చుకునేదాకా మహిళందరం పోరాడతామని చెప్తూ జై తెలంగాణ. ఎస్, ఓకే. అండ్ మేడం మీరు చెప్పండి అసలు ఎలా ఉన్నాయి? చూస్తుంటేనే తెలుస్తుంది అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి?
ఏర్పాట్లు నిజంగా బ్రహ్మాండంగా ఎప్పటిలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లయితే ఘనంగా మన పండుగలకు మన ప్రాధాన్యత ఎలా ఇచ్చామో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలోనే బతుకమ్మకు ఒక విశిష్టత ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత గొప్పగా చేశామో ఇప్పుడు కూడా అంత గొప్పగానే పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్నాము. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లెల్లో పట్టణాల్లో పల్లెటూర్లలో చెరువులను పునరుద్ధరించి బతుకమ్మలకు అనుగుణంగా మార్చి, అంటే ఒక లైటింగ్ ఏర్పాటు కానీ ఒక డీజే సిస్టమ్ ఏర్పాటు కానీ మహిళలు ఆడుకోవడానికి ఆవరణం శుభ్రం చేయడం కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు కనీసం ఆడుకుందామంటే లైట్లు కూడా వేయలేని దీన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా మహిళలు ఆడుకుందామంటే కూడా ఎటువంటి ఫెసిలిటీ లేకుండా మహిళలు బయటకు వచ్చే పరిస్థితే లేకుండా అయిపోయింది. ఇలా కేసీఆర్ గారు ఎట్లయితే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు పెద్దపీట వేసి మహిళా పక్షపాతి అని నిరూపించుకొని మన పండుగలకు మన మహిళలకు తెలంగాణ సాంప్రదాయానికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ గారికే దక్కింది. ప్రతి ఇంటికి ఒక మేనమామ లెక్క, ఒక పెద్ద కొడుకు లెక్క, ఒక తండ్రి స్థానంలో నిలబడి ఒక చీర పంపిస్తుండే. మరి ఇప్పుడు కేసీఆర్ ఒకటే చీర ఇస్తున్నాడు, నేను 2 చీరలు ఇస్తాను ప్రగల్భాలు వల్కి కేసీఆర్ గారు ఇచ్చిన చీరలను కూడా కాలబెట్టి ఒక పైశాచిక ఆనందం పొందింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు 2 చీరలు కాదు కదా, ఒక్కటి కూడా గతి లేదు. 500 ఇస్తా, చీరల బదులు 500 ఇస్తా అని మాట్లాడిండు, అవి కూడా దిక్కులేదు. ఇలా మంత్రి సీతక్క 800 రూపాయలతో ఒక పట్టు చీరిస్తానే అబద్ధాలు మాట్లాడుతున్నది. ఇలా మంత్రి సీతక్కను ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా? ఆడవాళ్ళు రీల్స్ చేసుకునే, అంటే సీతక్క గారు ఏ పని చిన్నది రీల్స్ పెద్దవి అన్నట్టుగా ప్రవర్తించే సీతక్క మాటలు కూడా ఇలా తెలంగాణ ఆడవాళ్ళు నమ్మే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసపూరిత ప్రభుత్వం, మోసపూరిత హామీలు ఇచ్చి మహిళలను మభ్యపెట్టి ఇలా మహిళల మీదనే ఉక్కుపాదం మోపుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మన పండుగలు, మన బతుకమ్మ అయితేంది, మన బోనాలు అయితేంది అంగరంగ వైభవంగా జరిపించిన ఘనత కేసీఆర్ గారికే ఉంది. ఇప్పుడు కూడా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బతుకమ్మలు ప్రభుత్వం కంటే కూడా గొప్పగా జరగబోతున్నాయి. ఎప్పుడైనా తెలంగాణను కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీయే దిక్కు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయే. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎస్ సింధు, చూస్తున్నాం కదా. సో మహిళా నేతలంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామో బతుకమ్మ ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ ఏర్పాట్ల గురించి కూడా. సో మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు తులా ఉమా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నారు. అందుకే మీకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. తెలంగాణలో ఉన్న మా అక్క చెల్లెళ్ళకు కూడా ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు. మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ బతుకమ్మ వేడుకలు తెలంగాణ భవన్లో జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈరోజు తెలంగాణ భవన్లో ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజే ఇక్కడ ప్రారంభించుకొని మొత్తం తెలంగాణ వ్యాపితంగా ఉన్న అన్ని జిల్లాలలో చాలా గొప్పగా ఆడుకోవాలని చెప్పేసి మేము మహిళా విభాగం ఆధ్వర్యంలో మేము అనుకున్నాం. మహిళలందరం ఆ పద్ధతిలోనే ఇవాళ ఈ పెద్ద సంఖ్యలో ఇంకా కూడా చాలామంది మహిళలు వస్తున్నారు. ఇవాళ పండుగ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటాం, కానీ తెలంగాణ భవన్లోనే ఆడుకోవాలి, మా ఆడబిడ్డలందరం ఈ పండుగ సందర్భంగా దగ్గర కలవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అందరం రావడం జరిగింది. ప్రోగ్రాం పెట్టుకున్నాం. రేపటి నుంచి కూడా 33 జిల్లాలు కూడా ఎక్కడికక్కడ మహిళలుగా అందరం పోయి మళ్ళీ ఆ జిల్లాలలో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళ అందరితో కలిసి ఆడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎస్, చూస్తుంటేనే తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎలా జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎలా జరిగింది? అసలు తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచే బతుకమ్మ ఒక ప్రాధాన్యత. అంతకుముందు బతుకమ్మ ఆడుకున్నారు, ఊర్లల్లో బోనాలు తీసిర్రు, కానీ ఆ బతుకమ్మను బోనాలకి కావలసిన ఏర్పాట్లు కానీ ఆ పండుగలను మన కళలని మన సంస్కృతిని అప్పుడు ఉన్నటువంటి సమైక్య పాలకులు నిర్వీర్యం చేశారు. అంటే కనుమరుగు చేసే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమం రావడం, ఆ తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు కావచ్చు, రస్తారోకాలు కావచ్చు, వివిధ ఆందోళన చేసినటువంటి పోరాట రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాట రూపాలలో బతుకమ్మను స్వరూపాన్ని మార్చుకొని మేము ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ పండుగను చాలా గొప్పగా చేసుకున్నాం. ఆ చేసుకున్నటువంటి ఈ పండుగను ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా గొప్పగా దీన్ని మా అక్క చెల్లెళ్ళు మంచిగా ఆడుకుంటారు కాబట్టి ఈ పండుగను అధికారికంగా చేయాలని చెప్పేసి అధికారికంగా బతుకమ్మ పండుగను ప్రకటించడం, అదేవిధంగా మా ఆడబిడ్డలకు కొంతమందికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చీరలు కొనుక్కోరు అని చెప్పేసి మా అక్క చెల్లెలు కొత్త బట్టలు కట్టుకోవాలి, మంచిగా సంతోషంగా ఉండాలని చీరలు కూడా పెట్టడం జరిగింది. కానీ ఇన్ని చేసి వాళ్ళ అంత గొప్పగా మళ్ళా మా అక్క చెల్లెలు ఆడుకోవడానికి లైటింగ్, చెరువుల దగ్గర రోడ్లు వేయడము,
అన్ని చెరువులలో నీళ్లు ఉండేటట్టు చూడడము, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న బతుకమ్మ మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో ఆడుకున్నటువంటి సంబరాలు, ఈ ఏర్పాట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, కానీ ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అసలు బతుకమ్మ పండుగ వచ్చిందని అంటేనే ఓహో బతుకమ్మ పండుగనా అంటే ఏర్పాట్లు కానీ వాళ్ళ చూడండి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో జంట నగరాలలో, హైదరాబాదులో, ముఖ్య కూడలిలలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బతుకమ్మలు అమర్చి పెట్టేవాళ్ళు. కానీ ఇవాళ ఎక్కడన్నా కనబడుతుందా? వాతావరణం ఉందా? కానీ ఇవాళ ఖచ్చితంగా ఈ బతుకమ్మ వేడుకలను మేము రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఆడుతున్నాము, చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. ఎస్, థ్యాంక్ యూ మేడం. అండ్ సింధు, నెక్స్ట్ మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు గారు ఉన్నారు. సింధు గారిని అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అంటే బతుకమ్మలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఆడడానికి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈరోజు ఫస్ట్ డే ఎంగిల్పూల బతుకమ్మ ఇక్కడ తెలంగాణ భవన్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మీ అందరం కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. ఎస్, ఓకే. అంటే బతుకమ్మలు అయితే ఎంత అందంగా, చాలా అందంగా పేర్చారు, అంతకంటే అందంగా మీరు రెడీ అయ్యారు. సో ఆడడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకా నెక్స్ట్ ఆడడమే కదా. అంటే ఈ బతుకమ్మ, అంటే ఈ 9 రోజుల బతుకమ్మ అంటే మన మహిళలకు ఎంతో పెద్ద పండుగ. ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటాం బతుకమ్మ ఎప్పుడు వస్తుందని. సో మహిళలకు ఏం చెప్తారు ఈ పండుగ సంబంధించి? నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, మనందరం కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. ఈ 9 days కూడా ఎటువంటి బాధలు ఏమున్నా, ఎందుకంటే లాస్ట్ 2 years నుండి మనకు తెలుసు మహిళలకు చేసిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. అదొక బాధ అందరికీ ఉంది లోపల. సో అవన్నీ కూడా మర్చిపోయి మన తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణ ప్రతీక బతుకమ్మ పండుగ కాబట్టి అందరు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా మా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి మేడం, ఇక్కడ ఎలా ఉంది తెలంగాణ? ఈరోజు ఎంగిల్పూల బతుకమ్మ సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో అందరం మహిళలందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరం కూడా ఆడుతూ పాడుతూ బతుకమ్మలను పేర్చడం జరిగింది. ఇప్పుడు ఆడడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఏ విధంగా అనిపిస్తుంది తెలంగాణ భవన్లో ఎంగిల్పూల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం? తెలుస్తుంది కదా ఎట్లా, ఏ విధంగా ఉందో. పూలు తీరొక్క పూలు ఎట్లా ఉన్నాయో అట్లా మహిళలందరూ కూడా అలా అనిపిస్తున్నారు. ఇవాళ మా సీఎం కేసీఆర్, అంటే మాజీ అని మేము అనము, మాకు కేసీఆరే సీఎంఏ మాకు ప్రస్తుతానికి. అయితే ఇవాళ జరుగుతున్న ఈ బతుకమ్మ పండగ అంటేనే తెలంగాణ బిడ్డలకు ఒక పెద్ద పండగ. ఇది ప్రపంచంలోనే సాటి చెప్పిన మా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ప్రపంచానికే తెలియజేసిండు ఇది బతుకమ్మ అంటే ఏంది అనేది. బతుకమ్మ అంటేనే బతుకు నేర్పించిన బతుకమ్మ అనేది ఒక నానుడి. అలాగే అలాగే అయ్యో, ఇది ఇప్పుడు పండగ కాదు, తెలంగాణ పుట్టినప్పటి నుంచే పండగ. ఎంతోమంది మహిళలు చాలా సంతోషంగా ఈ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు మేము అందరం మంచిగా తయారై అందరం బయటికి రావాలి, బతుకమ్మ ఆడుకోవాలని ఎదురు చూసే పండుగ ఇది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనతో పాటు మరో బీఆర్ఎస్ కార్పొరేటర్ పద్మా గారు ఉన్నారు. మేడం, తెలంగాణ భవన్లో ఎంగిల్పూల బతుకమ్మ సెలబ్రేషన్ ముందుగా అందరు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకున్నాను. అదేవిధంగా గత 10 ఏళ్ళ నుంచి మన పెద్ద గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఆడపిల్ల బయటకు వచ్చే బతుకమ్మ ఆడుకొని అని చెప్పి ఇది రాష్ట్ర పండుగగా దీన్ని విధించడం జరిగింది. నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, అందరం కూడా 9 రోజులు సుఖశాంతులతో మనం ఏదైతే మనం పూలతో దేవుణ్ణి పూజిస్తున్నామో అదే ఈరోజు పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణ కాబట్టి ప్రతి ఒక్క మహిళకు కూడా ఇదే విధంగా రాబోయే బతుకమ్మ పండుగ మన కేసీఆర్ గారు రావాలని కోరుకుంటూ మేమందరం కూడా తెలంగాణ ఘనంగా బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది.